హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ ఉంటే చాలు ఎలాంటి వారైనా ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చాలు సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మరి ఆ బ్లౌజ్ కటింగ్ని ఎలానో ఈ వీడియోలో చూద్దాం. లైనింగ్ని అయినా కాటన్ బ్లౌజ్ అయినా సరే ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ చివర్లు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచు వచ్చేసరికి మనము చేతి పని లోపలికి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, దానికి ఇలా 1 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కొంతమంది పట్టీ జాయింట్ చేస్తారు, అలా అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, ఈ 1/2 ఇంచు సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని రిటర్న్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవడం కోసము ఇలా తిరగేసుకొని ఇలా బ్యాక్ సైడ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ మిడిల్లోని టేప్ పట్టుకొని మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ ఇలా పట్టుకొని మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలి. 5 ఇంచీలు వచ్చింది. ఇదే 5 ఇంచీలు ఈ చివర్లో కూడా మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకుని 2 పార్ట్లు పట్టుకొని ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి. లాగడం అది చేయకూడదు, మళ్ళీ మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే బ్లౌజ్ని రైట్ సైడ్ అంటే మనకు కనిపించేటట్టు నీట్గా మడత పెట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకి కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీ వదిలి ఇక్కడ నుంచి బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ దగ్గరికి ఇలా, ఇది మనము మెజర్మెంట్తో యాడ్ చేయకూడదు. ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ దగ్గరికి ఒక మార్కు ఇలా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజు ఈ నడుము లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్కు, ఈ చంక దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచు ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా ఖర్చు కోసం మనకు పడుతుంది కదా, ఈ సేఫ్ బెల్ట్ జాయింట్ చేయడం కోసం, దానికోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా రైట్ సైడ్ ఈ 2 భుజాలు ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకునేలా పట్టుకోవాలి. అలానే బ్యాక్ సైడ్ మనకి నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ని కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. లాగడం మాత్రం చేయకూడదు. కాటన్ బ్లౌజ్ అయితే లాగుతుంటే కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా ఒక మార్కు ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ భుజాలు 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము ఈ భుజం దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు టేప్ పెట్టి మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలి. మొత్తం మనకి 5 ఇంచీలు వచ్చింది. ఇదే 5 ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి. చేసుకొని చంకదింపు మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, మొత్తము మనకి 5.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని
స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో కూడా మనము ఒకసారి ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేప్ని ఇలా 5.5 ఇంచులకి పట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ నేను 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేస్తున్నాను. చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా నీట్గా పెట్టుకొని ఈ భుజం దగ్గర నుంచి చంక వరకు చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. పావుతకు 8 ఇంచులు వచ్చింది. ఇదే పావుతకు 8 ఇంచులు ఈ చంక రౌండ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేప్ని పట్టుకొని ఇలా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మెడ దగ్గర 2 ఇంచులు పెడుతున్నాను. ఈ డౌన్లో 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలానే నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. అంటే నెక్, స్టార్ నెక్ ఇలా ఏమైనా సరే. మాకు అలా వద్దు అనుకుంటే చక్కగా రౌండ్ ఇచ్చేసుకోవడమే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్కి వచ్చే వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. దీనికి 1 ఇంచు తగ్గించుకొని 8.5 ఇంచులు వచ్చేటట్టు మనము లైనింగ్ని మడత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వెడల్పు చూసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచు తక్కువ వచ్చింది కనుక ఈ పై 2 పొరలు మన సైడు నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవాలి మనకి వెడల్పు 8.5 వచ్చిందో లేదో. కరెక్ట్గా సరిపోయింది. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించుకొని మనము ఇలా మార్క్ చేసుకోవాలి. మీరు 4 పొరలు సమానంగా పెట్టి కట్ చేసినట్లయితే కూడా మనకి జాయింట్లు పడతాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ మనకి లైనింగ్ పీస్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే తక్కువ వచ్చినట్లయితే ఈ పై 2 పొరలు మన సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని మెజర్మెంట్ చూసుకుంటే ఓన్లీ 2 సైడ్సే మనకి జాయింట్లు పడతాయి. ఈ చివర్లు హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తాను. మీకు చేతి పని చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చుకు తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము. అలానే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కు, అలానే చంకదింపు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేప్తో 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 11 ఇంచీలు వచ్చింది. ఇదే 11 ఇంచీలు చివరిలో మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది? 8.5 ఇంచీలు వచ్చింది. అదే 8.5 ఇంచీలు టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకుంటూ కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కూడా నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. హ్యాండ్ లూజ్కి చంక లూజ్ దగ్గరికి ఇలా కొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి మనము ఖర్చు కోసం తీసాం కదా, ఈ ఖర్చుని మనము కలిపి మెజర్మెంట్ చూడకూడదు. దీన్ని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా పట్టుకొని లాగడము కూడా చేయకూడదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ చంక రౌండ్ క్రాస్గా ఉంటుంది కనుక లాగినట్లయితే ఎక్కువగా వచ్చేస్తుంది మెజర్మెంట్. ఇలా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మనకు 1 ఇంచ్ జాయింట్లు పడతాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. అలానే ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా అర్థం అవ్వడం కోసము, కుట్టిన తర్వాత హ్యాండ్ లూజ్గా ముడతలా రాకుండా ఉండడం కోసము ఇలా టక్స్ ఇచ్చుకుంటే కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ని ఇలా రిటర్న్ చేసుకొని ఒక 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి లోతు కోసము. చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లోతు తీసుకోవాలి. నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పట్టేస్తాను. మీరు బాగా చిన్న బ్లౌజ్కి అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నార్మల్గా పర్వాలేదు, మీడియం లార్జ్ బ్లౌజులకి అయినట్లయితే 3/4 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఇదే ఓపెన్స్ ఆపోజిట్లో పెడతాము. కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని, మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. లేదు మాకు సాదా బ్లౌజ్ వద్దు, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా ఒక డ్రా చేసుకోవాలి. అలానే ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా, దాని ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకోవాలి. మీరు కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారైతే ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోండి. ఖర్చులు ఎక్కువగానే మనకు తెలియకుండా పట్టేస్తుంటాము. ఇలా చేసుకున్న తర్వాత ఈ భుజాల దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసుకొని మనము బ్యాక్ పార్ట్ మొత్తం భుజం ఎంత వచ్చింది? 5 ఇంచీలు వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ కూడా 5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి.
చంకదింపు కోసం అయి కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం మనము ఒక 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ హుక్స్ పట్టి సైడ్ మాత్రమే మనం మెజర్మెంట్ చూసుకోవాలి, కాజా పట్టి సైడ్ చూసుకోకూడదు. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ దగ్గరికి ఇలా పెట్టుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు. ఇలా మార్క్ చేసుకొని మనకి 5 హుక్స్లు ఉంటాయి కదా, 4వ హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని స్కేల్తో ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత కొంచెము ఖర్చు కోసం కూడా మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఈ భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజాల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కూడా ఇలా మడత పెట్టుకొని పట్టుకొని ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా మనము ఫ్రంట్ పొడవు దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి. లాగడం మాత్రమే చేయకూడదు, లాగడం వలన మెజర్మెంట్ ఎక్కువ వచ్చేసి ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది, అలా చేయకూడదు. ఇలా చక్కగా ఒక మార్కు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలి సేప్ బెల్ట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కు, డాట్ వెడల్పు కోసం 2.5 ఇంచులు తీసుకొని మరలా సగానికి పోవాలి చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోతు తీసుకోలేదు కదా, చంక దగ్గర ఇక్కడ 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ చెస్ట్ నుంచి ఇలా స్కేల్ పెట్టి ఒక డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత కొంచెం మెజర్మెంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డాట్ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అప్పుడు మనకి మైనస్ వస్తుందన్నమాట. అందుకు గాను ఇక్కడ మనము ఒక 1 ఇంచుకి ఎక్స్ట్రా తీసుకుంటే ఆ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఈ మెడ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి, చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే డాట్ వెడల్పు దగ్గర కూడా మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడ 2 పార్ట్స్ దగ్గర కరెక్ట్గా టక్స్ ఇచ్చుకుంటే ఈ ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ వెడల్పు 3.5 ఇంచీలు, డాట్ పొడవు 2.5 ఇంచీలు. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి టేప్ పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక మార్కు చేసుకొని ఇక్కడ కూడా మనము 2.5 ఇంచులకే మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచులకి పెట్టుకొని ఈ రైట్ సైడ్లో 4 ఇంచులకి మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి.
సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బెల్ట్ కోసము ఇలా 2 లేయర్స్ కింద మనము లైనింగ్నైనా బ్లౌజ్ పీస్ అయినా సరే సమానంగా తీసుకోవాలి. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ప్యాంట్ ఫ్యాబ్రిక్ కానీ లేదనుకుంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లు కానీ దానికోసం. తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనం కుట్టడం కోసం ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఊక్స్లు ఎటైతే ఉంటాయో ఆ సైడ్ మనము ఈ ఖర్చులు వదిలి ఇక్కడ నుంచి సేఫ్ బెల్ట్ పొడవు దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి. అలానే ఈ చివర్లో కూడా సేమ్ అలా ఈ ఖర్చు వదిలి ఈ సేఫ్ బెల్ట్ పొడవు దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మెయిన్ డాట్లు మనం వెడల్పు ఎంత పెట్టుకున్నాము సేమ్ అలానే ఇక్కడ కూడా 3/3 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ మిడిల్లోనే ఒక 1/2 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సేఫ్ బెల్ట్లు కూడా అందరికీ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. బ్యాక్ పార్ట్ని పొడవును పెట్టి సేఫ్ బెల్ట్ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే కట్ చేసుకోండి ఇలా అలవాటు ఉన్నట్లయితే. నేనైతే కుట్టిన తర్వాతే సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు, ఏం చేసినా పర్వాలేదు. కాకపోతే మెజర్మెంట్ మాత్రం మైనస్ రాకుండా చూసుకోవాలి. లాస్ట్లోని మనము బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా లోపలికి క్రాస్గా ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.